సుగాలి ప్రీతి మదర్ వచ్చి అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డను ఇలా చంపారు, 2018లో చంపారు, 2018లో చంపారు. ఈ పాప మరణం 19/6/2017. ఈ సోకాల్డ్ ఉప ముఖ్యమంత్రి చెప్పినట్టు అవగాహన కూడా లేదు ఈయనకి ఏ సంవత్సరంలో చనిపోయిందో. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలని మనం తిరిగి తీసుకురాలేదు. ఈ పాప పోస్ట్ మార్టం రిపోర్టు ఇది 17/10/2017 ఈ సిరాలజీ రిపోర్ట్ అంటే పాప చనిపోయిన తర్వాత ప్రైవేట్ పార్ట్స్లో నుంచి సేకరించినటువంటి అవశేషాలను తీసుకొని వాటిని ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తే ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్ అండి ఇది. ఈ ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్ కాంట్ బి మ్యానిపులేటెడ్. ఉప ముఖ్యమంత్రి గారికి తెలియని అంశం ఏంటి అంటే 2014 నుంచి 19 వరకు ఏ గవర్నమెంట్ అమల్లో ఉందండి? మీరు మద్దతు ఇచ్చినటువంటి గవర్నమెంటే కదా, తెలుగుదేశం పార్టీయే కదా. అప్పటికి వైసీపీ అధికారంలోకి వచ్చిందా? గత ప్రభుత్వం అధికారం. ఒక పార్టీ మీద మీరు రాజకీయపరమైన ఎలిగేషన్లు చేయండి, కానీ ఆధారాలన్నీ ధ్వంసమైపోయినాయి అని ఒక కుక్కను చంపాలి అంటే ఆ కుక్కకి పిచ్చిది అని ఒక ముద్ర వేసి చంపేసే ప్రయత్నం ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరు చేయొచ్చా? డిఎన్ఏ మనకి మాయం చేశారు, ఫాల్స్ డిఎన్ఏలు పెట్టేశారు, ఏమున్నాయో తెలియదు. సో సాక్ష్యాలు అంత కీలకం. క్రైమ్ సీన్ సుగాలి ప్రీతి మరణం ప్రతి ఆధారం కూడా సేకరించబడింది. ఛార్జ్ షీట్ కూడా కంప్లీట్ చేసి 25/5/2018 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగానే, డేట్స్ కొంచెం నోట్ చేసుకోండి, 2018 మే నెలలోనే ఈ కేసులో విచారణ పూర్తయి 6th అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టులో కర్నూలులో పోలీసులు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు వేసినటువంటి ఛార్జ్ షీట్ నెంబర్ వచ్చిన తర్వాత కోర్టు నాట్ ఈవెన్ సింగిల్ పేపర్ కూడా రిటర్న్ ఇవ్వదు. సో కోర్టులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు మాయమయ్యే ప్రసక్తే లేదు. కోర్టులో ఉన్నటువంటి ఏమీ కూడా మ్యానిపులేట్ కావు. మరి మీరు ఆధారాలు లేవని ఎలా చెప్తున్నారు? 14 సంవత్సరాల బాలికకి న్యాయం చేస్తానని ఉప ముఖ్యమంత్రి అయ్యి ఆ శవం మీద పేలాలు ఏరుకునేటువంటి నీకు అసలు న్యాయం గురించి, నీతి గురించి, నిజాయితీ గురించి, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే కనీస అర్హత ఉందా పవన్ కళ్యాణ్?